అక్కడ ప్రకృతి ఆకుపచ్చదనంతో పరవశించి సేద తీరుతుంటుంది. ఎటు చూసినా హరితార్ణవం పరిమళించి ఆహ్లాదమయ రసధునిని ఆవిష్కరిస్తుంది. నిశ్చలత, ప్రశాంతత, అలౌకిక అనుభూతి ముప్పేటా కొలువుతీరుతాయి. అక్కడ చెట్లు కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తూ ధ్యానముద్రలో సంలీనమవుతాయి. అందమైన తోటల్లో, ముచ్చటైన ముషాయిరాలో పూల మొక్కలు మునిగి తేలుతుంటాయి. అలసిన మనసులు పూల పులకరింతల్లోనూ, చెట్ల చిగురింతల్లోనూ, మబ్బుల పాలపుంతల్లోనూ ఒదిగిపోయి తమను తాము మర్చిపోతాయి. ప్రకృతి సౌందర్యంతో శరీరం, మనసు సహజీవనం చెయ్యాలని ఉవ్విళ్ళూరే సందర్భానికి ఇదేనేమో చిరునామా అనే అనుభూతి కలుగుతుంది. ఇన్ని ఉపమానాలకు, అన్వయాలకు నేపథ్యంగా నిలిచే అరుదైన సన్నిధి హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా కన్హాలో నెలకొన్న శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలోని శాంతివనం. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామ పంచాయతీ పరిధిలో 1400 ఎకరాల్లో సువిశాలంగా ఉన్న కన్హా శాంతివనం ఎన్నో అద్భుతాలకు, ఆధ్యాత్మిక సాధనలకు నెలవు. సంవత్సరంలో శ్రీరామచంద్ర మిషన్ని ఉత్తరప్రదేశ్లో బాబూజీ మహారాజ్ స్థాపించారు. సహజ ధ్యాన మార్గం, హృదయపూర్వక ధ్యానం అనే అభ్యాస ప్రక్రియల కోసం ఈ సంస్థను షాజహాన్పూర్కి చెందిన బాబూజీ ప్రారంభించారు. ఆయనని భక్తులు, శిష్యులు మహారాజ్ బాబూజీగా వ్యవహరించేవారు. అయితే బాబూజీ గురువు ఫతేగఢ్కి చెందిన రామచంద్ర మహారాజ్ ఆయనను లాలాజీగా పిలుచుకునేవారు. తన గురువు పేరిట బాబూజీ ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రారంభించారు. బాబూజీ తరువాత పార్థసారథి రాజగోపాలాచారి శ్రీరామచంద్ర మిషన్ బాధ్యతల్ని స్వీకరించారు. సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన ఆయన శివైక్యం చెందాక కమలేష్ డి పటేల్ ఎస్ఆర్ఎం అధ్యక్షుడిగా సహజ్ మార్గ్ వ్యవస్థకు 4వ ఆధ్యాత్మిక గురువుగా కొనసాగుతున్నారు. కమలేష్ పటేల్ పూర్తి పేరు కమలేష్ దేశాయ్ భాయ్ పటేల్. 1956 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన గుజరాత్లోని అహ్మదాబాద్లో జన్మించారు. అహ్మదాబాద్లో ఫార్మసీ విద్యార్థిగా ఉన్న సమయంలోనే రాజయోగ ధ్యానం పట్ల ఆయన ఆకర్షితులయ్యారు. రామచంద్ర బాబూజీ దగ్గర 1976 సంవత్సరంలో యోగ సాధన ప్రారంభించారు. అహ్మదాబాద్లో ఫార్మసీలో డిగ్రీ పూర్తి చేశాక న్యూయార్క్లో కమలేష్ ఫార్మసీలో పీజీ చదివారు. అక్కడే ఫార్మా వ్యాపారం ప్రారంభించారు. 1983 సంవత్సరంలో గురువు రామచంద్ర బాబూజీ మరణంతో చారీజీగా వ్యవహరించే పార్థసారథి రాజగోపాలాచారి మిషన్ బాధ్యతలు చేపట్టారు. 2003 సంవత్సరం నుంచి మిషన్ వ్యవహారాల్లో ఆయనతో పాటు కమలేష్ భాగస్వామి అయ్యారు. 2014 సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడిగా కొనసాగుతూ 160 దేశాలకు తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలను ఆయన విస్తరించారు. అందరికీ నమస్కారం. Many people they ask me, why did you build such a big ashram? చాలామంది ఇంత పెద్ద ఆశ్రమం ఎందుకు కట్టావని నన్ను అడుగుతారు. మెల్లమెల్లగా ప్రజలు ఆధ్యాత్మిక వైపునకు మొగ్గు చూపుతున్నారు. ఇంతకుముందు మా గురువుగారి జీవితకాలమైన
1800-1945 మధ్యలో శిష్యుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అంతేకాదు ఆధ్యాత్మికత వైపు వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. the seekers of spirituality, రాను రాను నెమ్మదిగా ఆధ్యాత్మికుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. it slowly went on increasing. ప్రపంచవ్యాప్తంగా 165 దేశాలలో ఆధ్యాత్మికుల సంఖ్య కొన్ని మిలియన్లకు చేరుకుంది. వీరందరూ ఒకే ప్రదేశంలో కలుసుకోవడానికి ఒక పెద్ద ప్రదేశం కావాలి. We need a big ఆ అవసరం నుండే ఈ కన్హా శాంతివనం ఆశ్రమం ఏర్పడింది. horizon. అంతేకాని ఇది మేము చేయగలం అని ప్రదర్శించేందుకు మాత్రం కాదు. These things, of course, it is also to show it to the world that what can ఇది ఎన్నో హృదయాలు కలిస్తే ఏర్పడిన అందమైన ప్రకృతి ఆశ్రమం. hearts ఒకప్పుడు ఇక్కడంతా బంజరు భూమి ఉండేది. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యేది. మరి ఇప్పుడు మనకు పచ్చటి ప్రకృతి ఉంది. many purposes are being served with this. అలాగే ఎంతోమంది ఈ ఆశ్రమంతో అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ఆశ్రమం ద్వారా రైతులు సస్యరక్షణ విధానాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా కుటుంబ అనుబంధాలు, సంఘాలు, ఆర్థిక ప్రయోజనాలు, పర్యావరణ హితాలు, ఆధ్యాత్మిక నైతిక స్థాయిలను ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఇక్కడ తెలియజేస్తున్నాం. కేవలం రైతులే కాదు, ఉపాధ్యాయులు కూడా విద్యా బోధనలో కొత్త మార్గాలను నేర్చుకుంటున్నారు. విద్యా విధానంలో విభిన్న పద్ధతులను నేర్పడంతో పాటు మన ప్రాచీన వేదాలు, ఉపనిషత్తుల ఆధారంగా హృదయ ఆధారితమైన యోగాను ప్రధానంగా నేర్పుతున్నాం. అంతేకాని యోగాతో మేము వ్యాపారం చేయడానికి ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే మన ప్రాచీన జ్ఞానాన్ని ఒకరికొకరు ఉచితంగా పంచిపెడతారని గురువుగా ఇది నా ప్రయత్నం. Knowledge, ancient knowledge to one and all. కన్హాలోని అద్భుతమైన శాంతివనం సార్థక నామధేయంతో అలరారుతోంది. స్వీయ పరివర్తన, అంతఃకరణ శుద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం, పర్యావరణ పరిరక్షణ, సహజ వనరులతో మమేకం, సామాజిక సేవ, సాధు ప్రవర్తన ఇలాంటి ఉదాత్త అంశాల ప్రాతిపదికగా రామచంద్ర మిషన్ తన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. హృదయపూర్వక ధ్యానం అనే వినూత్న మార్గాన్ని ధ్యాన ప్రక్రియలో ఈ సంస్థ ప్రవేశపెట్టింది. హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవటం ద్వారా ధ్యానం వల్ల మరింత ప్రయోజనాలు సాకారమవుతాయని బాబూజీ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఆ సంప్రదాయాన్ని కమలేష్ పటేల్ మరింతగా అభివృద్ధి చేశారు. విస్తృతంగా ఈ ధ్యాన రీతిని ప్రచారం చేశారు. వినయం, దయ, క్షమ, కృతజ్ఞత వంటి సుగుణాల్ని పెంపొందించుకోవటం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యాన్ని సాధిస్తారు. అందుకు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మరింతగా ఉపకరిస్తుంది అని శ్రీ రామచంద్ర మిషన్ విశ్వసిస్తుంది. హృదయ ఆధారిత రాజయోగ ధ్యాన వ్యవస్థగా ఈ సంస్థను అభివర్ణిస్తారు. ధ్యాన యోగ సాధనలో కమలేష్ పటేల్ చేస్తున్న నిరుపమాన కృషికి 2023 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్తో సత్కరించింది. పచ్చదనానికి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి శ్రీ రామచంద్ర మిషన్ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డుల్ని దక్కించుకుంది. రామచంద్ర మిషన్ 75వ వార్షికోత్సవం సందర్భంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ అద్భుతమైన, ప్రపంచంలోనే అతిపెద్దదైన ధ్యాన కేంద్రాన్ని కన్హా శాంతివనంలో ప్రారంభించింది. ఈ ధ్యాన కేంద్రం 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. సెంట్రల్ హాల్తో పాటు 8 సెకండరీ హాళ్లు ఇక్కడ ఉన్నాయి. ఒకేసారి 1,00,000 మంది ధ్యానం చేసే వెసులుబాటు ఉంది. ఈ ధ్యాన కేంద్రం కేవలం ఆర్భాటం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన నిలయంగా ఉండాలని నిర్మితం కాలేదు.
ధ్యాన సాధన ద్వారా తమ జీవితాల్ని ఎంతో సమున్నతంగా మెరుగుపరుచుకోవాలని, సాధకులు సువిశాలమైన హృదయం కలవారు కావాలనే సంకల్పం కోసం స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు దీనిని ఈ స్థాయిలో నిర్మించాం అని అన్నారు దాజీ. తాబేలు ఆకారంలో ఉండే ఈ ధ్యాన కేంద్రం పరిసరాల్లో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. 1400 ఎకరాల్లో 40,000 మందికి పైగా బస చేసేందుకు ఇక్కడ వసతి సదుపాయం ఉంది. లక్ష మందికి వంట చేసే అధునాతనమైన వంటశాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. మూడు 350 పడకల ఆయుష్ వైద్యశాలని అధునాతన సౌకర్యాలతో నిర్మించారు. సంవత్సరం ఫిబ్రవరిలో నాటి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కన్హా శాంతివనాన్ని సందర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ 3 నుండి 13 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లల కోసం ఒక అభ్యాస కేంద్రాన్ని, క్రికెట్ స్టేడియాన్ని ఆయన ప్రారంభించారు. కన్హా శాంతివనం ఆధ్యాత్మిక ధ్యాన సాధన కేంద్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు నిలయం కూడా. శాంతివనం చుట్టూ భూగర్భ జలాల్ని పెంపొందించడానికి 12 చెరువుల్ని నిర్మించారు. శాంతివనంలో 50,000కు పైగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారు. అంతరించిపోతున్న మొక్కలు, వృక్షజాతుల వ్యాప్తికి సహాయపడటానికి, సరికొత్త వంగడాలు, మొక్కల జాతుల్ని సృష్టించడానికి ఇక్కడ పరిశోధన సంస్థను, ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. టిష్యూ కల్చర్ ల్యాబ్ను నెలకొల్పడంతో పాటు ట్రాన్స్లోకేషన్ ద్వారా ఎన్నో భారీ వృక్షాలను ఈ శాంతివనంలో నాటారు. నిన్ను నువ్వు తెలుసుకోవటానికి, ఎలాంటి పరిస్థితులనైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవటానికి అందరూ సహజయుతంగా సమాయత్తం కావాలంటారు దాజీ. శాంతి, కరుణ వంటి భావనల ద్వారా ప్రశాంతమైన మనస్సుతో జీవనాన్ని సాగించడానికి ఆధ్యాత్మిక సాధన, ముఖ్యంగా హృదయపూర్వక ధ్యానం ఉపకరిస్తుంది అంటారు దాజీ. శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలోని కన్హా శాంతివనంలో ఎలాంటి రుసుములు లేకుండా అన్ని సేవలు ఉచితంగా పొందవచ్చు. శిక్షణా కార్యక్రమాలు, భోజన వసతి సదుపాయాలు ఉచితంగా లభ్యమవుతాయి. సహజ మార్గంలో ధ్యానం చేస్తూ పరమాత్మతో అనుసంధానం కావాలి అని దాజీ చెబుతారు. సంపద్వంతమైన మనసే శక్తిమంతమైన శరీరాన్ని ఆవిష్కరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కూడిన మనసు కొండల్ని సైతం ఢీకొట్టగలదు. ఎలాంటి కష్ట నిష్ఠూరాలనైనా ధైర్యంగా ఎదుర్కోగలదు అంటారు దాజీ. 2019 సంవత్సరంలో సంపూర్ణ రూపాన్ని సంతరించుకున్న శాంతివనం ఎప్పటికప్పుడు నవీకరణ చెందుతూనే ఉంది. శ్రీరామచంద్ర మిషన్కి గ్లోబల్ హెడ్ ఆఫీస్గా, ప్రపంచ స్థాయి ధ్యాన శిక్షణకు అంతర్జాతీయ కేంద్రంగా అలరారుతోంది.
ధ్యాన సాధనే కాకుండా యోగా, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ తరగతులు, వర్క్షాప్లు, అంతర్జాతీయ సదస్సులు ఇలా అనేక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతుంటాయి. ఒకప్పుడు ఈ ప్రదేశమంతా బంజర భూమిగా ఈత చెట్లు, తుమ్మ చెట్లు, తాటి చెట్లు మాత్రమే ఇక్కడ ఉండేవి. బండరాళ్ళు, గుట్టలతో నీటి సదుపాయం ఏమాత్రం ఉండేది కాదు. పూర్తిగా ఎడారి ప్రాంతాన్ని తలపించేది. ఈ ఆధ్యాత్మిక కేంద్రం ప్రారంభమయ్యాక ఇక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం 5 సంవత్సరాలలో దాదాపు 2.5 లక్షల మొక్కలు నాటారు. ఇప్పుడు ఆ మొక్కలే వృక్షాలై శాంతివనమంతా పరచుకొని ఆకుపచ్చదనాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఒకప్పుడు 700 అడుగుల లోతులో ఇక్కడ భూగర్భ జలాలు ఉండేవి. ఇక్కడ వాననీటి సంరక్షణను ఒక ఉద్యమ స్థాయిలో చేపట్టాక కేవలం 200 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. ఔషధ రంగం నుంచి ఆధ్యాత్మిక రంగంలోకి అడుగిడి అన్ని చోట్ల దాజీ తన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. నారీ శక్తి, యువశక్తి, శ్రమశక్తి, ఉద్యమశక్తి వంటి 4 శక్తులు ఈ దేశ సౌధానికి 4 స్తంభాల్లాంటివని ఆయన విశ్వసిస్తారు. 160కి పైగా దేశాల నుండి అభ్యాసీలు ధ్యాన సాధనకు ఇక్కడ విచ్చేస్తున్నారు. వారంతా వసుధైక కుటుంబం అనే భావనకు ప్రతీక. మన భారతీయ ఆధ్యాత్మిక శక్తి ప్రపంచాన్ని ఎంతగానో ఆకర్షిస్తోంది. అందుకే ఖండాలతో నిమిత్తం లేకుండా ప్రపంచమంతా ఇప్పుడు శాంతివనం వైపు చూస్తోంది. ఇది ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఘనత కాదు, ఇది మన భారతీయ సనాతన ధర్మం గొప్పదనం, తరతరాల భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతి ఖ్యాతి అంటారు దాజీ. శాంతివనంలో ఉన్న లైబ్రరీలో వివిధ ఆధ్యాత్మిక గ్రంథాలు లభ్యమవుతాయి. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్కి సంబంధించిన ఎన్నో పుస్తకాల్ని దాజీ రచించారు. ఆ పుస్తకాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పాశ్చాత్య దేశాలలో అభ్యాసీల్ని ఆకర్షించడానికి శ్రీరామచంద్ర మిషన్ అనే పేరుకు బదులుగా హార్ట్ఫుల్నెస్ సెంటర్ అనే పేరును ప్రచారం చేశారు. వివిధ దేశాలలో ఈ పేరుతోనే రామచంద్ర మిషన్ తన కార్యకలాపాలను కొనసాగింపచేస్తోంది. వ్యక్తులలో ప్రతికూల దృక్పథాలు వారి అంతఃచేతనపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ ప్రతికూలతలన్నీ తొలగించి సానుకూల ధోరణి ఏర్పాటు చేయడానికి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఉపకరిస్తుందంటారు. ప్రశాంతమైన, సంతోషకరమైన, ఆనందదాయకమైన జీవనాన్ని గడపడం అందరి హక్కు. ఆ హక్కు అందరికీ దక్కాలనేదే మా సంకల్పం అని పిలుపునిచ్చారు దాజీ. ప్రతినిత్యం నిర్మలీకరణ అనే పద్ధతిని అభ్యాసీలు అవలంబించాలి. ప్రతిరోజు సాయంత్రం హృదయంపై, మనసుపై పడిన ప్రతికూల భావాలు తొలగించుకోవడానికి నిర్మలీకరణ ప్రక్రియ ఉపకరిస్తుందంటారు. ఇది కూడా ధ్యాన ప్రక్రియే. నేను ఆధ్యాత్మిక గురువును కాదు, మీ ఆత్మీయ మిత్రుడను, మీ ఆత్మ బంధువును. అందుకే దాజీ అని అందరూ నన్ను ఆప్యాయంగా పిలవండి, నాతో ఆత్మీయంగా వ్యవహరించండి అని అంటారు దాజీ. భక్తులు ఆలయాల్లోని హుండీల్లో డబ్బులు, బంగారం ధారాళంగా సమర్పిస్తుంటారు. అవన్నీ దైవానికి నేరుగా చేరతాయా? చేరవు కదా. ఆ ధనాన్ని మీరు కష్టాలలో ఉన్నవారికి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి, అవసరార్థులకు ఉపయోగించండి. సమాజం కోసం వినియోగించండి. అప్పుడు దేవుడు నిజంగా సంతోషిస్తాడు. మీ ధనం ఆ సందర్భంలో దేవుడికి చేరినట్లవుతుంది అంటారు దాజీ. ఒకప్పుడు తపస్సు కోసం అడవులకు వెళ్లేవారు. మరి ఆ అడవినే మన ముంగిటకు తెస్తే ఎలా ఉంటుంది? అందుకే మేము లక్షలాది చెట్లను ఈ శాంతివనంలో స్థాపించి అసలైన వనాన్ని, శాంతివనాన్ని ఇక్కడ ఆవిష్కరించాం అంటారు దాజీ. మొక్కలకు, వృక్షాలకు ఊర్జాశక్తి ఉంటుంది. దైవం తన శక్తిని నేరుగా వృక్షాలలో నిక్షిప్తం చేస్తుందంటారు దాజీ. అందుకే మహనీయులు ఎందరో దైవంతో నిరంతరం అనుసంధానం కావడానికి చెట్ల కిందే తపస్సు, ధ్యానం చేసుకునేవారు.
ప్రపంచానికి నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా దిశానిర్దేశం చేస్తోంది మన భారతదేశం. అందుకే ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడి నుంచో శాంతిని వెతుక్కుంటూ మన దేశానికి వస్తున్నారు. ఆ శాంతి ఎక్కడో లేదు, మీలోనే, మీ మనసులోనే ఉందని మనం చెబుతున్నాం. దాని చిరునామా తెలుసుకొని ఆనందంగా అభ్యాసీలు తమ నెలవులకు వెళుతున్నారు అంటారు దాజీ. At service level, Kanha offers world-class సేవాపరంగా కన్హా ఆశ్రమం ప్రపంచ స్థాయి మెథడాలజీని అందిస్తుంది. దీంతోపాటు డిజిటల్ మీడియం వ్యసనంగా మారిన పిల్లల మనస్సులను ఎలా మళ్లించాలో చెప్తాం. పిల్లలకు ప్రయోగాత్మక మార్గంలో దుష్ప్రభావాల నుండి ఎలా బయటపడాలో బోధిస్తాం. పిల్లలకు ఉపన్యాసాల ద్వారా కాకుండా ప్రయోగాల ద్వారా బోధించడం ఇక్కడ ప్రధానం. or when women comes అదేవిధంగా యువతీ యువకులు వచ్చి మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు వివాహానికి ముందు వివాహం నుండి ఏమి ఆశించాలో ఏమి ఆశించకూడదో మేము జంటలకు నేర్పుతాం. ఆదర్శ వివాహ జీవన పరిస్థితులను వారికి అర్థమయ్యేలా చెప్పి వారిని అందుకు సిద్ధం చేస్తాం. అలాగే ఈ రోజుల్లో చాలామంది గర్భం దాల్చేందుకు ఆలస్యం చేస్తున్నారు. దీనివల్ల అనేక ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మేము దివ్య జనని అనే కార్యక్రమం క్రింద చక్కటి సూచనలు అందిస్తున్నాం. పిల్లల సహజమైన అభివృద్ధి, విద్యాభివృద్ధి కోసం మేము బ్రైటర్ మైండ్ వంటి ప్రోగ్రాంలను అందిస్తున్నాం. వీటిని మీరు కూడా చూడవచ్చు. కొత్త వ్యవసాయ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక్కడ పురాతన వ్యవసాయ పద్ధతిలో భాగంగా పంట ఉత్పత్తిని అభివృద్ధి చేయడం నేర్పుతున్నాం. తద్వారా వాతావరణం నుండి కార్బన్ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. కాబట్టి సమాజంలోని ప్రతి తరగతికి బోధించే అనేక మార్గాలు, పద్ధతులు మా కన్హా ఆశ్రమంలో ఉన్నాయి. So there are many ways and methods we teach here to every class of the society. శ్రీరామచంద్ర మిషన్ ఇప్పుడు ఈ పేరు అంతర్జాతీయంగా ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక శిక్షణా కార్యక్రమాలకు మద్దతునిస్తోంది, దిశానిర్దేశం చేస్తోంది. బహుముఖీనమైన సమాజ ఉపయోగకరమైన అంశాల పట్ల దృష్టి సారిస్తూ అప్రతిహతంగా పురోగమిస్తోంది. వ్యక్తిగత, వ్యష్టిగత పురోగతి ద్వారా సమాజం చైతన్యం కావాలంటే ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలి. ఆ దిశగా నిరుపమానమైన రీతిలో కృషి చేస్తోంది శ్రీరామచంద్ర మిషన్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.